టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజే వేరు. అలాగే మెగా హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీలో దాదాపు 4 స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అలాగే ఇంకో 4 చిన్న హీరోలు కూడా ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీగా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ హీరోలలో చిరంజీవి ప్రముఖుడైతే ఆయన తర్వాత పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ తన తర్వాత స్థానంలో ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా సక్సెస్ అయిన తర్వాత జానీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నప్పుడు సురేష్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకున్నాడు. చిరంజీవి కూడా సురేష్ కృష్ణతో సినిమా చేయమని పవన్ కళ్యాణ్ కి సూచించారు. ఇక ఇలాంటి క్రమంలోనే సురేష్ కృష్ణ పవన్ కళ్యాణ్ కి ఒక కథ చెప్పాడు. ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి ఓకే అనిపించినప్పటికీ ఒకసారి చిరంజీవికి చెప్పమని సురేష్ కృష్ణని చెప్పి పంపించాడు. తను వెళ్లి చిరంజీవికి ఆ కథ వినిపిస్తే ఆయన మాత్రం ఈ కథతో పవన్ కళ్యాణ్ సినిమా చేయడం వేస్ట్, అది పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదు అంటూ చిరంజీవి ఆ డైరెక్టర్ తో చెప్పాడు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి మాట మీద గౌరవంతో ఆ కథ కాకుండా వేరే కథతో సినిమా చూద్దామని సురేష్ కృష్ణతో చెప్పాడు. ఇక ఆయన కూడా ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ స్టోరీకి ఇంకో హీరోని వెతికే పనిలో పడ్డాడు. అయితే ఇలాంటి క్రమంలోనే ఈశ్వర్ సినిమాతో సూపర్ సక్సెస్ అయిన ప్రభాస్ సెకండ్ సినిమా కోసం ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు సురేష్ కృష్ణ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఆయన్ని కృష్ణంరాజ్ని ఒప్పించి సినిమా చేశాడు. ఆ సినిమానే రాఘవేంద్ర. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఇందులో కొన్ని ఎలివేషన్స్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా చూసే ప్రభాస్ ని ఛత్రపతి సినిమా కోసం రాజమౌళి తీసుకున్నట్లుగా అప్పట్లో రాజమౌళి కూడా చెప్పాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ ని ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించాడు. కానీ రాఘవేంద్ర సినిమా చేసి ప్రభాస్ మాత్రం ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు.